నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ పుట్టిస్తున్నాయి వరుస కేసులు వరుస అరెస్టులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పర్వంతో కొనసాగుతున్నటువంటి రాజకీయాలు కూడా కొంతవరకు ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత నెక్స్ట్ అరెస్టు ఎవరి ఉండబోతుంది మిథున్ రెడ్డి దాని ఛార్జ్ షీట్ల తర్వాత విచారణలో ఎవరి పేరు చెప్పేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇదే హీటు పుట్టిస్తుంటే వైసీపీ నేతల్లో కూడా కొంతవరకు గుబులు పుట్టింది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం దాని తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ప్రస్తుతం ఇవే జరుగుతున్నాయని వైసీపీ టీడీపీ మధ్య పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శ ప్రతి విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా హీటు పుట్టిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేసుల రాజకీయాలు అరెస్టుల రాజకీయాలు ఇవి రప్పారప్పాల దగ్గర నుంచి కేసులు అరెస్టులు ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా రాజకీయ నాయకుల మధ్య కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ టార్గెట్ అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రిగా పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని వీరి మీద కూడా కేసులు నమోదు కావడం నెక్స్ట్ వీరే అరెస్ట్ అయ్యేటువంటి లిస్ట్ లో ఉన్నారు అనేటువంటిది కూడా కొంతవరకు పరిస్థితి కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనా గతంలో జరిగినటువంటి అవినీతి భాగోతాన్ని ప్రతిదాన్ని కూడా బయటికి తీస్తాం ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని కూడా టీడీపీ నేతలు చేస్తున్నటువంటి మాట గతంలో జరిగినటువంటిది పూర్తిగా అవినీతి ఎక్కడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేవలం కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే టీడీపీ చేస్తుంది కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు ప్రక్రియలో భాగంగా బయటికి వెళ్తూ కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణని దృష్టిలో పెట్టుకొని జనంలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది వైసీపీ చేస్తున్నటువంటి వాదన మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నటువంటి వారు ఎవరు రప్పారప్ప రాజకీయాలు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసించేటువంటి అవకాశం ఉంది ఈ కేసులతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు మనం మెగా డిబేట్ ను ప్రారంభిద్దాం నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మిట్టా పార్థసారథి రెడ్డి గారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్కారం అండి ఎస్ మోహన్ రెడ్డి గారు మీతోనే నేను మొదటి ప్రశ్న ప్రారంభిస్తాను ఏంటి రప్పారప్ప రాజకీయాలు ఏంటి వరుస అరెస్టులు ఏంటి ఈ కీలకమైనటువంటి కేసుల పర్వం ఏంటి నమస్కారం అండి నమస్తే వినిపిస్తుందా మీకు ఎస్ వినిపిస్తుంది చెప్పండి అదే మీ వాయిస్ సరిగా వినపలేదు అందుకని ఒకసారి ఓకే నమస్తే మీకు పైన పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ ప్రేమ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాండి ఎస్ మోహన్ గారు నా ప్రశ్న మీకు అర్థమైంది కదా దాదాపు పూర్తిగా క్లారిటీ రాలేదు కానీ సరే అర్థమైంది ఓకే రాష్ట్రంలో రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు తక్కువ లేదన్నట్టు ఇప్పుడు రాష్ట్రానికి రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు పోలీసులు వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళని ఎవరిని కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు ఎవరిని కావాలంటే వాళ్ళని జైల్లో పెట్టచ్చు ఎవరిని కావాలంటే వాళ్ళను ఎంత నేరం చేసినా తీసుకొచ్చి బయట పెట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవడానికి దీన్ని వినియోగించుకుంటున్నారు రాష్ట్రంలో ప్రజలు మాకు పరిపాలన చేయండి అయ్యా మాకు సేవకులుగా ఉండండి అయ్యా అని ఓటేసి గెలిపిస్తే ప్రజలను మర్చిపోయి ప్రతిపక్షం ప్రజల కోసం పాటుపడుతుంది ప్రతిపక్షం మనం ఇచ్చినటువంటి హామీలన్నిటినీ బయట పెడుతుంది ఆ హామీలు నెరవేర్చలేకపోతే ప్రజల్లో తిరుగుబాటు జరుగుతుంది ప్రజల్లో తిరుగుబాటు జరిగితే మనం బయటికి పోవాలంటేనే కష్టంగా ఉంటుంది ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మన పరిపాలన చేస్తున్నా కూడా మనం ఏదో ఆ రోజు ఎలక్షన్ అప్పుడు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలే కాకుండా ఇంకా అదనంగా పథకాలు ఇస్తామని చెప్పడము అదేవిధంగా సూపర్ 6 అని చెప్పడము అదేవిధంగా 143 హామీలు ఇవ్వడము వాటిల్లో ఏ ఒక్కటి అమలు చేయలేని పరిస్థితిలో ఉన్న తర్వాత రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలపైన అనేక చోట్ల ధర్నాలు రాస్తారోకలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే ప్రజలు తిరుగుబాటు చేసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసే కార్యక్రమంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా తరలి రావడం వల్ల ప్రతిపక్ష అధికార పార్టీకి పూర్తిగా మైండ్ చెడిపోయినట్టుంది అందువల్లనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిస్తే మనకు బాగుంటుంది అనే విధంగా వాళ్ళు ఆ విధంగా చేయడానికి మొదలు పెట్టారు ఆ మొదలు పెట్టడంలో భాగమే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత దగ్గరగా పనిచేసినటువంటి అధికారులను వాళ్ళని ముందు అరెస్ట్ చేస్తే తర్వాత మళ్ళీ ఒక్కొక్కరిని చేసుకుంటూ వచ్చి ఇదంతా ప్రజలు నమ్మాలి ప్రజలు నమ్మి నిజంగా ఇది తప్పు జరిగిందనే విధంగా తయారు చేసి పెట్టాలి అనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇది తప్ప ఏ ఒక్కటి కూడా వాస్తవాలు లేవు ఆ రోజు మద్యం 2019 నుండి 24 మద్యం కుంభకోణం జరిగింది అని వాళ్ళు భావిస్తే
ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటలకే క్లోజ్ చేసి ప్రభుత్వ అధికారులను పెట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయించి ఎప్పటికప్పుడు డబ్బులు CFMS కు జమ చేసి ఆ జమ చేసిన డబ్బుల తర్వాత మళ్ళీ షాప్ ఓపెన్ చేసే కార్యక్రమం ఆ రోజులు జరిగితే ఈ రోజు రాత్రి లేదు, పగలు లేదు, ఊరు లేదు, వాడ లేదు, సందు లేదు, గొంతు లేదు, ప్రతి చోట బ్రాందీ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సందల్లో కూడా ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల రక్తాన్ని తాగుతున్నా కూడా ఈ రోజు అవినీతి లేదని చెప్పడమే కాకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 10-14 షాపులు తీసుకొని 10-14 షాపులు కూడా ఒకే పేరు మీద దాదాపు రాష్ట్రంలో అన్ని ఒకే నాయకుని పేరు మీదనే పెట్టుకొని చేసుకుంటే కార్యక్రమం కాకుండా ఎవరన్నా టెండర్లు వేసి తెచ్చుకున్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు బలవంతంగా లాక్కొని ఈరోజు వాళ్ళే నడిపే కార్యక్రమం కాకుండా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ రేటు కన్నా 10 రూపాయలు ఎక్సెస్ పెట్టి ఆ ఎక్సెస్ డబ్బునే నెలకు 2 కోట్ల రూపాయలు అదనంగా సంపాదిస్తున్నారు. అది కాక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాటలకు 20 నుండి 50 రూపాయలు ఎక్సెస్ వసూలు చేసి జనం రక్తం దాగుతున్నారు. అలాంటి వ్యక్తులు నిజాయితీగా చేసినారు, అలాంటి వ్యక్తులు నీతిగా ఉన్నారు, అలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు, అలాంటి వ్యక్తులు సత్యహరిచంద్రులు నిజాయితీగా నీతిగా చేసి ఎప్పటికప్పుడు వచ్చిన డబ్బును ప్రభుత్వానికి జమ చేసి ప్రభుత్వం జమ అయినటువంటి డబ్బులు ప్రజలకు అందించే కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డోడని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అబాస్పాలు చేయాలని ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడ ప్లాన్ తప్ప ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఏమీ లేదు. వీళ్ళు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇంత 4 మరింత ఎత్తు ఎదిగే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా వీళ్ళు చూసినారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేనప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఆయన మీద కేసు పార్టీకి సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో మీ యొక్క సిద్ధాంతాలను ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కేసుల పర్వాన్ని పూర్తిగా వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మనం కంటిన్యూ చేద్దాం. నేను ఒకసారి కిషోర్ గారి అభిప్రాయం కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. కిషోర్ గారు, ఏంటి మోహన్ రెడ్డి గారి యొక్క సుదీర్ఘమైనటువంటి అంశాల మీద ఏమంటారు? అందరికీ మన మెగా 9 టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్సమాంజలి. ఈ రోజున మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కాబట్టి ఆ విధంగా మాట్లాడడంలో మనం ఎటువంటి తప్పు లేదు. ఈ రోజున ప్రజలు చూస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేసినారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ హయాంలో మంచిగా జరిగింది ఆంధ్రప్రదేశ్, ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. మన గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపాన పోలేదు. ఎక్కడా కూడా ప్రజల యొక్క మంచి కోరే పరిస్థితి లేదు. నేను మంగళగిరి దగ్గర ఎయిమ్స్ లో కూడా చూశాను. ఎన్నో వందల మంది రోజుకి ఈ యొక్క లిక్కరు జగన్ గారి యొక్క లిక్కర్ను తాగి ఎంతో మంది లివర్లు చెడిపోయి, ఆరోగ్యాలు చెడిపోయి ఎంతమంది క్యూలు కట్టారో ఒకసారి అక్కడికి వెళ్ళి డేటాను చూస్తే మీకు అర్థమవుతుంది. సో స్పిరిట్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి వాళ్ళని చిన్న ప్రాసెస్ చేసి వాళ్ళకి డైరెక్ట్ గా రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చేసి చేశారంటే వాళ్ళు ఎంతటి ఇచ్చేసారో మనకు తెలుస్తుంది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు అంటున్నారు చక్కగా అమౌంట్ తీసుకున్నారు, సాయంత్రకాలం అన్ని సర్ది చెప్పారు, అంతా కూడా లెక్క కరెక్ట్ గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ అసలు ఎక్కడ కూడా ఆన్లైన్ సిస్టమ్ పెట్టబోవడానికి రీజన్ ఏంటని చెప్పేసి అంటే ఎవరు కూడా ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఎందుకంటే అక్కడ కుంభకోణాలకు పరిస్థితిని చేసే పరిస్థితి అక్కడ వైఎస్ఆర్సీపీ యొక్క నైజం. ఈ రోజున కసిరెడ్డి కసిరెడ్డి కూడా చెప్పింది అదే. అంతేకాని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా మాట్లాడే మాటలు కూడా అదే. అది మా ఎక్కడ కూడా మిథున్ రెడ్డి గారిది కాదు, అంతా కూడా కసిరెడ్డి చేశాడని. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తుంటే విజయసాయి రెడ్డి గారి మాటలు కూడా చూస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీని ఏలెత్తి చూపుతున్నారంటే, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలను కూడా ఎంత బలహీన పరిచారంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యవస్థను కూడా ఎంత నాశనం చేశారన్నది మనం ఆ కళ్ళారా 5 సంవత్సరాల పాటు మనం చూసిన పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి టీడీపీ కూటమి వచ్చిన తర్వాత అది ఎంత మంచి పేరు వచ్చిందన్నది మనం అక్కడ కూడా చూస్తున్నాం. ఈ రోజున చూస్తున్నారు అమరావతిలో రేట్ ఎంత, వైజాగ్ లో గజం రేట్ ఎంత ఉంది, ఈ రోజున ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ రోజున లోకేష్ గారు చూసినా సరే సిస్కో కంపెనీ, కోకోల కంపెనీ, ఎడప్ కంపెనీ, ఫెక్స్కాన్ కంపెనీ, టాటా పవర్ కంపెనీ, అంతేకాకుండా పీపుల్ టెక్ కంపెనీ, ఎస్ఈయూ కంపెనీ, అంతేకాకుండా టీసీఎస్ కంపెనీ, స్విట్జర్లాండ్ కంపెనీ, జెడ్కామ్ కంపెనీ, రిలయన్స్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ కంపెనీలు, లుల్లు మాల్, ఇన్ఫోసిస్ లో, ఏక్రల్ ఇలాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి అగ్రిమెంట్లు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వైజాగ్ లో ఒక పారిశ్రామిక సదస్సును పెట్టి 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ తీసుకొస్తుందని చెప్పేసి ఎన్నో ప్రకల్పనలు పలికిన ఈ రోజు వరకు కూడా కనీసం ఒక 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తీసుకురాలని ఒక చేతకాని ముఖ్యమంత్రిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని చెప్పి ఎక్కడ మనం చెప్పక్కర్లేదు. అంతేకాకుండా ఈ రోజున
ఒకే ఒక్క అంటే అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా పరదాలు కట్టుకొని వెళ్ళిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్రలో ఎంతసేపు కూడా మనం నిలిచిపోయే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏలెత్తి చూపే పరిస్థితి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు 1 వేలు చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తే 4 వేలు వాళ్ళని చూపిస్తాయి. ఈ రోజున చంద్రబాబు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయని చెప్పి ప్రజలు చేస్తారు. ఈ రోజు ఏం మాట్లాడారు సార్? ఇంతకుముందు సూపర్ 6 అమలు చేయట్లేదా? ఇంతకుముందే కాదు సార్, ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అనేది ఫస్ట్ తారీఖున వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫస్ట్ తారీఖున శాలరీ వస్తుందంటే ఇంతకుముందు అన్నపూర్ణగా ఉండే ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అన్నమో రామచంద్రన్ పరిస్థితి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ దాన్ని గాడిని పెట్టే పరిస్థితిలో తీసుకెళ్లారంటే చంద్రబాబు గారు. ఈ రోజున ఆయన హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రిగా డిస్కషన్ చేద్దాం. డిస్కషన్ చేద్దాం. నేను కోటేశ్వరరావు గారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి నీరాజనాలు పడుతున్నారంటే అది మనం తెలుసుకోవాలి. ఇది చూసి కుళ్ళుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మనకు వస్తుంది. ఖచ్చితంగా నేను ఒకసారి కోటేశ్వరరావు గారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారు, ఓవరాల్ గా ఒకవైపు డెవలప్మెంట్ చెప్తున్నారు, మరోవైపు కేసుల పర్వం, అరెస్టుల పర్వం కొనసాగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇప్పుడు అంటున్నారు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. ఏమంటారు ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి? ఓవరాల్ గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాటల యుద్ధం సాగుతా ఉందనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఇప్పుడు మన కిషోర్ గారు చెప్పినట్టుగానే లక్షల కోట్లతోటి ఒప్పందాలు జరిగాయి, అన్ని వచ్చేసాయి అన్నట్టుగా ఆయన ఇప్పుడు మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడారు, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. హలో, యా, ఆ విధమైనటువంటి ప్రచార ఆర్భాటాన్ని అప్పుడు పెద్ద ఎత్తున చేశారనేది మనకు తెలిసిందే. ఆ ప్రచార ఆర్భాటం తర్వాత ఎన్నికల్లో అదంతా వాస్తవం కాదు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని చారిత్రాత్మకమైనటువంటి ఓటమితోటి ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో మనం చూస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం మీట నొప్పుడు లేకపోతే నవరత్నాల పేరుతోటి ఇక శాశ్వతంగా 30 ఏళ్ల పాటు తానే అధికారాన్ని చెలాయించడానికి వీలైనటువంటి ప్రాతిపదికను వేశానని చెప్పేసి ఆయన కూడా 5 ఏళ్ల పాటు ఆయన అనుచరులు చెప్పుకున్నటువంటిది మనకి తెలిసిందే. కానీ ఫలితాలు అనేటువంటివి చూస్తే 2019లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఫలితాల కంటే దారుణమైనటువంటి పరాజయాన్ని ఆయన చవి చూశారు. అందువలన ఇప్పుడు ఏడాది కాలంలో మళ్ళా ఒక ప్రచారం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ లేదా జనసేన నాయకులందరూ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసేస్తున్నారు. అప్పుడే మొత్తం అంతా పెట్టుబడులు వచ్చేసినట్టు, పరిశ్రమలు వచ్చేసినట్టు, ఉపాధి వచ్చేసినట్టు, ఇంకా రావాల్సింది ఏమీ లేదన్నట్టుగా చెప్తున్నారు. ఇది అతిశయోక్తితో కూడినటువంటి వ్యవహారం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని వాళ్ళ హయాంలో మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినటువంటి పెట్టుబడుల మీద వచ్చినటువంటి అవగాహనలు, రియలైజేషను, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినట్లు చెప్పినటువంటి అవగాహన, ఒప్పందాలు, వాటి విలువ, రియలైజేషను, వీటన్నింటి మీద 3 పార్టీల కూటమి ఇప్పుడు ఒక శ్వేతపత్రాన్ని ప్రకటిస్తే దానిలో ఉన్నటువంటి నిజాలు ఏమిటనేటువంటి జనానికి తెలుస్తాయి. అలా కాకుండా ప్రచారార్భటం చేసేట్లయితే మీడియాలో దానివల్ల జనానికి ఆ సమాచారాన్ని తెలుసుకునేటువంటి ఆసక్తి జనానికి ఉండదు. ఒకవేళ తెలుసుకోవాలన్నా కానీ ఎక్కడ అందుబాటులో ఉండదు. ఒక పబ్లిక్ డొమైన్ లో ఫలానా దగ్గర ఇదిగో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అవగాహన ఒప్పందాలు ఇవి, రియలైజేషన్ ఇవి, దీనిలో ఈ స్టేజ్లో ఇవి ఉన్నాయి, ఈ స్టేజ్లో ఇవి ఉన్నాయి, ఇవి వెనక్కిపోయినాయి, ఇవి ముందుకు వచ్చినాయి అనేటువంటిది మనకి ఎక్కడ దొరకదు. అందువలన ఇది ప్రచారం సాగుతూ ఉంది. ఇక ఇవాళ మన సబ్జెక్టు విషయానికి వస్తే మిథున్ రెడ్డి గారు అరెస్టు, లేకపోతే ఇంకోళ్ళు అరెస్టు, కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టినంత మాత్రానే వాళ్ళు నేరం చేశారని మనం చెప్పలేము, అలాగని చెప్పేసి నేరం చేయలేదని కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో కూడా కొనుగోలు చేసింది, ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తా ఉంది. ఆ కొనుగోలు చేసినటువంటి దాన్ని మళ్ళా తిరిగి అమ్మిన తర్వాత జమ చేసిన దానికి ఏమైనా తేడా ఉంటే, అక్కడ ఏదన్నా గోల్మాల్ ఉంటే స్కామ్. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి ఏలుబడిలో కానీ వాటిల్లో ఏమి తేడా ఉండదు. ఎక్కడ స్కామ్ జరుగుతూ ఉందంటే, వివిధ బ్రాండ్ల కంపెనీల నుంచి కొనుగోలు చేసే దగ్గర కమిషన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా ఆయన పాలన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏమిటి? మీ బ్రాండ్ కొనుగోలు చేయాలంటే మాకు ఇంత శాతం ముడుపులు మాకు ఇవ్వాలి అని అన్అఫిషియల్ గా ముడుపులు డిస్టిలరీస్ నుంచి లేదా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి వసూలు చేశారు. ఆ వసూలు చేసినటువంటి మొత్తాన్ని దానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఆ వచ్చినటువంటి సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు పెట్టారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నది కూడా దాని మీదనే ప్రధానమైనటువంటి విచారణ. బెవరేజెస్ కార్పొరేషన్ లో అక్రమం జరిగిందంటానికి ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఎంత పెట్టుబడి కొన్నారో ఎంత చేశారో డెఫినెట్ గా దానిలో ఉంటది. అందులో ఏమి పెద్ద మనకేమి తేడా కనిపించదు. ఈ అన్అఫిషియల్ గా జరిగినటువంటి వ్యవహారంలోనే ఈ విధమైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దాని మీద ప్రధానంగా కక్ష సాధింపు అనేటువంటి చర్యల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేసి ఇలా కేసులు పెడుతున్నారు. వైసీపీ నేతలు అందరికీ సంబంధించి కూడా రెంటపాల్లో జన సమీకరణకు సంబంధించి విడుదల రజని మీద కేసు పెట్టారు. మైనింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ద్వారా అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్ చేశారు అనేటువంటి అంశాన్ని కూడా వైసీపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. అదే ప్రధానంగా విమర్శిస్తున్నారు. రెండు అంశాలు ఉన్నాయి సిరాజ్ గారు. ఒకటి, కక్ష సాధింపు అంటే దాని నేచర్ ఏమిటి, ఏ విధమైనటువంటి కక్ష సాధింపు? ఒకటి మాత్రం స్పష్టం. ఇప్పుడు విడుదల రజనీ గారి మీద పెట్టినటువంటి కేసు నేనంటే మీడియాలో చూసింది. వాస్తవం ఏదైనా ఉంటే కిషోర్ గారు చెప్పాలి, లేకపోతే పార్థసారథి గారికి చెప్పాలి. రెంటపాళ్ళు వెళుతున్న సందర్భంగా జరిగినటువంటి ఘటనలో ఆ కారులో ఆమె కూడా ఉన్నారు, నివారించలేదు, లేకపోతే దాని మీద చర్య తీసుకోలేదు అనే కారణంతో ఆమె మీద కేసు దాఖలైనట్టుగా నేను మీడియాలో చదివాను. ఒకవేళ అది కరెక్ట్ అయి ఉంటే, మళ్ళీ చెప్తాను, అది కరెక్ట్ అయి ఉంటే అది డెఫినెట్ గా కక్ష సాధింపు కేసే అనేది నా అభిప్రాయం. ఇది మిగిలినటువంటి వాటిల్లో లిక్కరు దీనికి సంబంధించి సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది. దర్యాప్తులో మాకు ఆధారాలు దొరికాయంటున్నారు. ఆ దొరికినటువంటి ఆధారాలకి వీళ్ళు చెప్తున్నటువంటి దానికి సరైనటువంటి సాక్ష్యాధారాలను సమర్పించినప్పుడు ఆ కేసులకి నిలబడతాయి. లేకపోయేట్లయితే అవి కూడా ఏమవుతాయి అనేటువంటి మనం చెప్పలేము. డిస్కషన్ చేద్దాం ప్రతిదీ కూడా. దానికి సంబంధించి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనతో పాటుగా పార్థసారథి రెడ్డి గారు కూడా యాడ్ అవ్వడం జరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి రెడ్డి గారు, నమస్తే అండి. పార్థసారథి గారే, రెడ్డి గారు కాదు. ఎస్, పార్థసారథి గారు. నేనైతే రెడ్డి కాదు, అంటే రాజకీయాల్లో రెడ్లు పోతూనే ఉండాలి అనేటువంటి కమ్యూనికేషన్ గ్యాప్. పార్థసారథి గారు రెడ్డి అని రైట్. మీరు పెట్టుకుంటే మేము సంతోషపడతాము అంటే పెట్టుకో, దానికి ఏముంది. మేము అట్లా తల్లిదండ్రులు పెట్టిన పేరు పార్థసారథి. పార్థసారథి మాకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఇది ఉన్న విషయం అని చెప్తున్నా. మీది కాదు, వారు పార్థసారథి రెడ్డి అంటే అన్నా నేను రెడ్డి కాదు అని చెప్తున్నా. అంటే జస్ట్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఉండొచ్చు. పార్థసారథి గారు, ఏంటి మొత్తం కేసు వ్యవహారాలు ఏంటి? మీరు కూడా కూటమిలో ఉన్నారు. కూటమి ప్రస్తుతం చేస్తున్నటువంటి చర్యలేమో వాళ్ళు కక్ష సాధింపు అంటున్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ స్టాండ్ ఏంటి? ఏంటండి, బీజేపీ స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. ఏదైనా సరే కోర్టు పరంగా వచ్చినప్పుడు బీజేపీ నాయకులు ఎవరైనా సరే కోర్టు పరంగా ఎదుర్కొంటూ దాన్ని సమర్థవంతంగా మా వాదన ఏంటి అని చెప్పి మేము కోర్టు ద్వారా వినిపించడం అనేటువంటిది బీజేపీకి ఉండేటువంటి ఒక లక్షణం. అదే లక్షణంలో మిగతా పార్టీలు, అది తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, ఎవరైనా వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటాం. దీంట్లో కక్ష సాధింపు చర్యలు అనేటువంటివి ఎప్పుడు బయటపడేది? అది ఆ కేసును పూర్తిగా రద్దయిపోతే ఖచ్చితంగా అది కక్ష సాధింపు చర్య కిందకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రైమా ఫెసీ కింద చూస్తే మద్యం విషయంలో కుంభకోణం జరిగింది అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పటికీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను కాకుండా నగదు రూపంలో తీసుకోవడం అనేటువంటి దాంట్లోనే ఎక్కువగా ఈజీగా లెక్కల్ని తారుమారు చేసేదానికి అవకాశం ఉండేటువంటి విషయం.
అదే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా 100% మ్యాక్సిమం 95% దాకా దాంట్లో అవినీతి జరిగేటువంటి అవకాశం తక్కువ ఉండేది. ఇప్పుడు సో వాళ్ళకు వచ్చినటువంటి ఆరోపణలు ఇప్పుడు చేసినవి కాదు కదా, ఆ కాలం నుంచినే ఉన్నాయి. అప్పుడు అధికారం ఉంది కాబట్టి అప్పుడు అధికారులు ఎవరు దానికి సంబంధించి స్పందించలేదు. ఇప్పుడు అధికారం మారింది, అధికారులు మారారు, దానికి తగ్గ వచ్చినటువంటి విషయాలను ఎవరైనా ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని వీటన్నిటిని కూడా చేస్తారు. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ యొక్క ప్రథమ లక్ష్యం ఏముండాలంటే సమర్థవంతంగా వీలైనంత త్వరగా కోర్టుల్లో వీటి నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ గారి మీద కేసులు ఉన్నాయి, అయితే అవి తెలుగుదేశం పెట్టిండేటివి కాదు, కాంగ్రెస్ పెట్టిండేటువంటి కేసులు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థంగా తన యొక్క బాధనంతా కూడా వినిపించేసి ఆయన క్లీన్గా బయటకు వచ్చేసేదానికి అవకాశం ఉండేది. 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కోర్టుకు వెళ్లకుండా ఉండేటువంటి దాంట్లో విజయం సాధించాడు. కానీ నేను సచ్చీలుణ్ణి అని చెప్పుకునేటువంటి విషయంలో ఆయన ఫెయిల్యూరే. కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ యొక్క ప్రథమ లక్ష్యం ఏది ఉండాలంటే, తప్పుడు కేసులు పెట్టారా, దానికి కూడా మార్గాలు ఉన్నాయి కదా. తప్పుడు కేసులు పెట్టిండేటువంటి అధికారుల మీద కానీ, తప్పుడు కేసులు పెట్టిండేటువంటి నాయకులు వీళ్ళకి ఉండేటువంటి వాళ్ళ మీద మీరు కూడా తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోలేదు, కోర్టుకు నేరుగా వెళ్ళండి. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. అది నేను ఒక వైఎస్ఆర్సీపీకి చెప్పడం లేదండి, ఆల్ పార్టీస్కి ఆప్షన్స్ ఉన్నాయి. మన రాజ్యాంగంలో మహానుభావుడు అంబేద్కర్ గారు కేవలం ఒక వ్యవస్థనే బలంగా చేయలే, అన్ని వ్యవస్థల్ని కూడా సమన్వయం చేశారు. దాన్ని ఉపయోగించుకొని మీరు కూడా ప్రతిచర్యలు తీసుకోండి. అలా కాకుండా కేవలం మా మీద కక్ష సాధింపు చర్యలు అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. పార్థసారథి గారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు కాబట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, ప్రజల్లో తిరగకుండా చేస్తాం, కాబట్టి జైల్లో వేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదు, కాబట్టి ఏదో ఒక కేసులో ఇరికించాలి అనేటువంటిది వాళ్ళు ఇస్తున్నటువంటి వైసీపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్ కాదండి. అప్పట్లో వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తామన్నా కూడా హౌస్ అరెస్టులు చేయడము రకరకాలుగా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటువంటి మీటింగ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గానే జరిగాయి. అది వాళ్ళకు లాభం కూడా చేకూర్చింది. ఈ రోజు ఆయన అడ్డం పెట్టలే. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటువంటి దానిలో ఎక్కడ కూడా అడ్డం పెట్టినట్లుగా లేదు. ఎక్కడైనా ఒక కావాలని చెప్పేస్తే వాళ్ళు ఇప్పుడు అడ్డం పెట్టకపోయినా కూడా క్రియేట్ చేయడానికి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇట్ ఈస్ ఏ పొలిటికల్ గేమ్. వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎన్నిటికీ మీకు కావాల్సినటువంటి వాటికి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. ఇంకా ఆయన వెళ్ళడం లేదు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు మీరు ఏ విధంగా అయితే గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ రోడ్లలోనూ వీధుల్లోనూ గల్లీల్లోనూ మీరు తిరిగారే, అందరినీ ఆశీర్వదించి ముద్దులు పెట్టేసి వాళ్ళకందరికీ కూడా మీరు చైతన్యవంతం చేయడానికి తీసుకొచ్చారు. దాని ఫలితం కూడా పొందారు కదా. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని అధికారం లేకొచ్చిన తర్వాత అటు ప్రజల్ని కానీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ గౌరవించే పరిస్థితి ఎక్కడుంది? మంత్రులు ఎమ్మెల్యేసే చాలాసార్లు చెప్పేటువంటి వాళ్ళు మాకు అవకాశం లేదని. పోనీ ఆయన ఏమన్నా అప్పుడు తిరిగిండే దాంట్లో 10%, 90% పాలన మీద పెట్టినవండి, 10% ప్రజల దగ్గరికి వెళ్ళిండేటువంటి సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఇదే సార్, ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ప్రజలు విఘ్నులు. గతంలో మాదిరి ఒక టీవీ ఛానల్ కాదు, వాళ్ళకి తెలిసినటువంటి సోషల్ మీడియా చాలా ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పినా దానికి కౌంటర్లో వీళ్ళు చెప్పిన దానికి కౌంటర్లో సాక్షి పత్రికలో వేరే రావచ్చు, వీళ్ళు చెప్పిన దాని మీద ఇక్కడ ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులో వేరే రావచ్చు. కానీ వీటన్నిటికీ మించి ఎవరెవరు చెప్పాలనుకునేటువంటి విషయాలు ప్రజల వద్దకు వెళ్తున్నాయి. ప్రజలకు తెలుస్తోంది వాస్తవం ఏముంది అనేటువంటిది అర్థమవుతోంది. గతంలో వాళ్ళు చెప్పిండేదే వేదంగా ఉండేది, ఇప్పుడు అట్లాంటిది కాదు. మొత్తం డిస్కషన్స్ జరుగుతున్నాయి, రచ్చబండల మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పేది కరెక్టా, వీళ్ళు చెప్పేది కరెక్టా అనేది తేలిపోతోంది. కాబట్టే ఈరోజు దేశంలో ఒక రకమైనటువంటి చలనం వచ్చింది. ఎవడైనా సరే పార్టీ, ఏ పార్టీ అయినా, అది బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, లేదంటే ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ అయినా, నీతివంతమైన పరిపాలన చేస్తే తప్ప మనుగడ సాగించే పరిస్థితి లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎంతో కొంత 10%, 20% ఉండొచ్చు. కానీ గతంలో మాదిరి 100% కోట రింగ్ కావడము ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడా జరగడం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రతి అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఒకసారి మీరు చెప్పినటువంటి పాయింట్స్, కిషోర్ గారు చెప్పినటువంటి పాయింట్స్, ఈ అంశం మీద నేను ఒకసారి మోహన్ గారి అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. మోహన్ గారు, ఏంటి అంత డిజిటల్ లావాదేవీలు పక్కన పెట్టేసి ఓన్లీ ఆఫ్లైన్లో క్యాష్ రూపంలో డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? వైసీపీ నేతల నుంచి దీనికి సమాధానం ఇప్పటి వరకు రావట్లేదు. ఇందాక కిషోర్ గారు చెప్పినటువంటి వ్యాఖ్య. అదేవిధంగా జన సమీకరణలో కొంతవరకు లోపాలు ఉన్నాయి. జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం చాలా సులభతరంగా ప్రతిపక్ష నేతకు కల్పిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు వీటి మీద?
ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఎప్పుడు నోట్ల మార్పిడి జరిగిన తర్వాత ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఆన్లైన్ సిస్టమ్ వచ్చానే ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి వెళ్ళలేదు. అదే క్రమేణా వస్తుంది. ఇప్పటికి కూడా ఆఫ్లైన్ లోనే క్యాష్ తీసుకున్న షాపులు ఎన్నో అనేకం ఉన్నాయి. చూపించమంటే నేను చూపిస్తా వాళ్ళకి రికార్డెడ్ గా తీసుకొచ్చే. కానీ అది ఒక రోజుకి సాయంత్రానికి అయిపోతుంది అనేది అది తప్పు. రెండోది ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఎవరైనా షాపు తీసుకొని ఆ షాపును బిజినెస్ చేసేటప్పుడు ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో జరిగింది అని ఉంటే దాని తప్పు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్ప వీళ్ళలాగా మేము ఒక నియోజకవర్గంలో 10-12 షాపులు తీసుకొని ఆ 10-12 షాపులకు ఒకే పేరు, 2 పేర్లు కూడా కాదు, ఒకే పేరు మీదనే వీళ్ళ షాపులు పెట్టుకొని వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ నాయకులు వీళ్ళు అక్కడ పెట్టి వీళ్ళు మధ్యం ఏదో చెప్తున్నారు. మా సోదరుడు కిషోర్ గారు చెప్పారు, ఏడా ఎన్ఆర్ఐ కాలేజీలో హాస్పిటల్లోనో ఏడో ఇక్కడ కిడ్నీలు అయిపోయినాయని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు బ్రాందీ షాపులు తీసుకున్న తర్వాత వాళ్ళు లిక్కర్ సపరేట్ గా తయారు చేసి వాళ్ళ స్టిక్కర్లు వేసి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అది తాగిన ప్రతి వ్యక్తి ఏదో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కాదు ఇంకొక సంవత్సరం కల్లా రాష్ట్రం ఏమవుతుందో వాళ్ళకే తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసిన తర్వాత ప్రజలు సర్వనాశనం చేయాలనే ఉద్దేశంలో వీళ్ళు కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ కన్నా 10 రూపాయలు ఎక్సెస్ తీసుకుని బ్రాందీ షాపులో అమ్మితే బయటకు పోయి ఆడ దీంట్లో వాళ్ళు బెల్ట్ షాపుల్లో 25 నుండి 50 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. వీళ్ళు కూడా మాకు అబద్ధాలు, మేము తప్పులు చేసినాం, మేము మోసం చేసినాం అని చెప్పడం ఇది హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వీళ్ళు పెద్ద సదుపాయాలు కల్పించినారు, ప్రతి చోట అడ్డంకులు కల్పించినా కూడా ఆయన కాలినడకన పోయి పాదయాత్ర చేసి విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. వీళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి మేము ఏ ఒక్క రోజైనా ఎక్కడైనా ఇబ్బందులు పెట్టినామని చెప్పి ఉంటే నిరూపించమనండి. వాళ్ళు మదనపల్లి పక్కన పోతామని హైవేలో పోతామని చెప్పి కీలకమైనటువంటి కేసులు ఫైల్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ మీద పడినటువంటి కేసులు కూడా చాలానే ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసు కానివ్వండి, ఏపీ ఫైబర్ నెట్ కేసులు కానివ్వండి, రాజధానికి సంబంధించినటువంటి రింగ్ రోడ్డు వ్యవహారానికి అలైన్మెంట్కి సంబంధించినటువంటి కేసు కానీ ఈ మొత్తం మీ హయాంలో పడినటువంటి కేసులు కాదా? అప్పుడు రాని కక్ష సాధింపు ఇప్పుడు ఏమొస్తుంది అంటున్నారు. చెప్తా మీరు చెప్పిందే చెప్తా. ఇప్పుడు మీరు అన్నట్టు మా కిషోర్ గారు మాట అన్నారు, పరదాలు కట్టుకుంటున్నారు, ఈ బయటకు రావాలంటే అది ఇది అని చెప్పడం జరిగింది. ఎప్పుడు 2 సంవత్సరాలు కరోనా ఉంది. కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు పోలేని పరిస్థితి ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఎవరు పోకపోయినా మా ప్రజాప్రతినిధులు మా కార్యకర్తలు వెళ్ళి అనేక మంది మా వాళ్ళు కూడా అక్కడ కరోనాలో చనిపోవడం జరిగింది. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళి జిల్లాలలో అక్కడ బటన్లు నొక్కి ప్రజల ఖాతాల్లో అమౌంట్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం కావాల్సి కల్లా ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేసి ఆమె వాళ్ళ మీద కాల్చిన బట్ట ముఖాన్ని వాళ్ళు దుడుచుకుంటారనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఫస్ట్ నుండి అదే ప్రవర్తనతో నడుచుకుంటున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా జనంలోకి వెళ్తుంటే ఆయనకు వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేక కనీసం రక్షణ కల్పించలేక ఆడ బండి కింద పడి వాళ్ళ బండి కింద ఏదో బండి కాన్వాయ్లో బండి కింద పడి చనిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి బండి కింద పడినారని ఆ బండిలో కూర్చున్నటువంటి వ్యక్తులు రజనీ గారు ఇంకోరు అంబటి రాంబాబు గారు ఇలాంటి వ్యక్తులు కూర్చుంటే వాళ్ళ మీద కేసు పెడతామంటే ఇంతకన్నా నీచం ఇంకేడుందండి. మేమేమన్నా అలాంటి కేసులు మేము పెట్టామా? మేము చేసింది అచ్చెన్నాయుడు గారు దాంట్లో మెడికల్ దాంట్లో అవినీతి చేసి ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దూలిపాల్ నరేంద్ర గారు పాల కేంద్రంలో అవినీతి చేసి ఆయన చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఆయన పార్టీ ఆఫీస్కు ఫండ్ తీసుకుంటే దాని మీద అరెస్ట్ చేయడం జరిగింది. మాకు ఆ విధమైనటువంటి ఆధారాలు ఆరోపణలు లేవు కదా. మేము అవన్నీ చేసినామనే కదా వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా మనం కూడా ఈయన ఈ తప్పు చేసినాడని నిరూపించాలి. ఈ నిరూపించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ చేద్దాం. అరెస్ట్ చేస్తే జనం ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేసినాడు, చంద్రబాబు ఒకటే కదని అనుకోవాలని ఉద్దేశంలో వాళ్ళు చేస్తున్నారు. రాజధాని గురించి 1,00,000 ఎకరాలు వాళ్ళు సేకరిస్తున్నారు. ఇప్పటికీ 50,000 ఎకరాలు సేకరించారు. ఇంకొక 50,000 ఎకరాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 1,00,000 ఎకరాలు సేకరిస్తే 1,00,000 ఎకరాలు ఈ భారతదేశం కాదు ప్రపంచంలో ఏ రాజధాని లేదండి. అంత రాజధాని పెట్టి వ్యాపారం చేసుకుని తెలుగుదేశం పార్టీ ఈ రోజు మద్యం ఏ విధంగా వాళ్ళు అమ్ముకుంటున్నారో రాజధాని కూడా ఆ విధంగా అమ్ముకోవాలనే విధంగా. కిషోర్ గారు ఏంటి మొత్తం వ్యవహారం చూశారు కదా. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రే కదా అంటున్నారు వైసీపీ నేతలు ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? వీరు చెప్పినటువంటి మోహన్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ మీద సార్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతంలో చదువు లేని వాడికే కాదు 10th క్లాస్ కుర్రోడు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన క్రైమ్ చేశారా లేదా అన్నది. అదే జగన్మోహన్ రెడ్డి గారు క్రైమ్ చేశారు లేదా అంటే ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, వేరే రాష్ట్రం కాదు, వేరే దేశంలో ఎవరైనా చెప్పగలరు.
సో అత్యంత అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారు. స్కాములకి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ పరిపాలనే అక్రమ పరిపాలన ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఒక దళితుడు, ఒక డాక్టర్ అయిన దళితుడు ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పోలీసులతో అరెస్ట్ చేపించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చంపేసిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీలు జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ఇంకా మర్చిపోలేదు. అంతేకాకుండా మరొక దళితుడిని ఎమ్మెల్సీ చంపి ఇంటికి పార్సిల్ చేస్తే ఈ రోజు వరకు కూడా యాక్షన్ తీసుకోలేని అసమర్థత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజున మీ పరిపాలన మీరే చెప్పండి సార్. 11 లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు. అసలు ఎవరైనా సరే ఒక చదువుకున్న వాడికి ఉద్యోగం చేసే పరిస్థితి గత 5 సంవత్సరాల పరిపాలన ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి అయినా, ఎంతటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి అయినా పరదాలు కట్టుకొని అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి చూసారా అంటే ఆయన ఇంకో మాట అని చెప్పేసి దాన్ని డివైడ్ చేస్తున్నారు. ఎంతసేపు కూడా లిక్కర్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, లిక్కర్ వాళ్ళ అనుసరులు తీసుకున్నారు, అదే మాట మాట్లాడుతున్నారు. కానీ మీరు ఎందుకు ఆన్లైన్ సిస్టమ్ ని పెట్టలేకపోయారు? గత 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా, అంతేకాకుండా ఎందుకు రాలేదు సార్? 2016 ముందు వరకు కూడా ఉంది కదా సార్ ఆన్లైన్ సిస్టమ్. 2019 కదా, రాని చోట ఓకే, పల్లెల్లో సిగ్నల్ లేదు ఓకే, వచ్చిన చోట ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి టైంలో సిగ్నల్ ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిలో సిగ్నల్స్ కూడా లేవు. అంటే ఎంత అసమర్థతో చూడండి వాళ్ళ పరిపాలన అనేది. ఎక్కడ కూడా ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు నేను నరేంద్ర మోడీ గారిని ఇది అడిగాను, పలానా ఏరియాలో రోడ్లు వేయించుకొని అడిగాను, పలానా ఏరియాలో ఇది చేశాను, ఎక్కడని అడిగారా? ఎక్కడ చెప్పరు. ఎంతసేపు కూడా ఆయన కేసులు మాఫీ చేసుకోవడం కోసం వెళ్ళారు. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇంకో కామెంట్ ఏంటంటే మొత్తం ఇది లెక్కర్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది బేతాల కథలు అంటున్నారు సార్. బేతాల కథలు అంటానికి ఎప్పుడైతే జే లిక్కర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ అని చెప్పేసి ఎన్నో కొత్త కంపెనీలు వచ్చినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాలా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి. మీరు కావాలంటే ఎప్పుడైనా సరే దాని యొక్క మెడికల్ రిపోర్ట్స్ తీసుకోండి. ఎక్కడైనా ఎయిమ్స్, మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్ని కేసులు బుక్ అయ్యి, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎన్ని కేసులు బుక్ అయ్యి తీసుకోండి. ప్రతి సంవత్సరం డేటా తీసుకోండి. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ని కేసులు బుక్ అవుతున్నాయి. అంతేగాని మీరు ఏదో అంటే జనాల్ని మభ్య పెట్టడం కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం, అంతేకాకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ వస్తుంటే ఆ వాటర్ రాకుండా అమరావతిని ముంచడం కోసం పడవలను కూడా అడ్డు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆ ఏరియా వాళ్ళ వాసులు కూడా అందరికీ తెలుసు. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా స్కాములు చేశారు. అంతేకాకుండా తిరుమలలో కానీ ప్రతి ఒక్క చోట సార్, ఒకటండి సార్, అన్ని చోట్ల కూడా స్కాములు చేసి ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక తీసుకెళ్లిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని కూడా తెలుస్తుంది మనకి. రైట్, కోటేశ్వరరావు గారు ఏంటి ఒక్కసారి అరెస్ట్ అయితే వరుస కేసులు తప్పవా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో? ఒకసారి అరెస్ట్ అయినా లేకపోతే వివిధ పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి కేసుల్లో అనేక అరెస్ట్ అయినా కానీ అరెస్టే రిమాండ్కి పంపిస్తారు. తర్వాత మళ్ళీ బెయిల్ ఎత్తుకుంటారు. అది తర్వాత మళ్ళీ ఏళ్ళు పూళ్ళు నడుస్తుంది అనేది మన అందరికీ తెలిసినటువంటిది. అయితే అరెస్ట్ అయిన సందర్భంగా ఎన్ని రోజులు జైల్లో ఉంచామనేటువంటిది లెక్కగా కనిపిస్తున్నది కొన్ని కేసుల్లో. అందువలన ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు లేకపోతే పరామర్శలు చేస్తున్నారు. పాదయాత్రలు చేస్తున్నటువంటి వాళ్ళు గతంలో కూడా అనేక మంది చేశారు. అనేక పార్టీలు, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా చేశారు. కానీ వేలాది మంది కార్యకర్తలను సమీకరించుకొని పాదయాత్రల పేరుతోటి బల ప్రదర్శనలు చేయడం ఏమిటనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. 50 మందికో 100 మందికో లేకపోతే 4 కార్లకో 10 కార్లకో కాన్వాయ్కి అనుమతిస్తారు. వాటిని ఉల్లంఘించి వేలాది మందిని సమీకరించడం ద్వారా పరామర్శలు అనేటువంటిది కాకుండా బల ప్రదర్శనగా జరుగుతుంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో అయినా సరే మీరు పరామర్శించండి, మీకు రైట్ ఉంది. దాన్ని మీరు పరామర్శ గురించి మాట్లాడతారు కదా సార్, ఏమంటారు? అరెస్ట్ గురించి ఆయన అడిగితే మీరు పరామర్శ బల ప్రదర్శన గురించి చెప్తున్నారు అంటే. జన సమీకరణ అనేటువంటి అంశం కూడా మన డిస్కషన్ లో ఉంది. జన సమీకరణ, విడుదల రజని మాజీ మంత్రి మీద అదే అరెస్ట్ కదా పూర్తి స్థాయిలో, దానికి సంబంధించిన కేసు వ్యవహారమే నడుస్తుంది కదా. శివరాజ్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరామర్శకు వెళుతున్నాడు. పరామర్శకు వెళ్ళేది ఎందుకు? అక్కడ అన్యాయాలు జరిగి, అక్రమాలు జరిగి, వాళ్ళ దౌర్జన్యాలు చేసి, వాళ్ళను చంపి, వాళ్ళ శవాలు లేకుండా చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి ప్రాంతాలకు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటే ఈరోజు రాష్ట్రంలో మానభంగాలు చేసి, మర్డర్లు చేసి, జనాన్ని నోరెత్తితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు మాకు మోహన్ గారు ఒక్క నిమిషం,
Yes, yes. దేశంలో Yes, భాగంగా జనాలు పరామర్శకు Yes, yes. పార్థసారథి గారు ఒక్క నిమిషం. పార్థసారథి గారు ఒక్క నిమిషం. లీడర్ ఉన్నాడని చెప్పడానికి వస్తున్నారు జనాలు. నేను కోటేశ్వరరావు గారిని పార్థసారథి గారు ఒక్క నిమిషం నేను కోటేశ్వరరావు గారిని ప్రధానంగా అడిగినటువంటి పరిస్థితి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో జన సమీకరణతో పాటు అనేక కేసులు నమోదైనవి. ఈ కేసుల వ్యవహారం లిక్కర్ స్కామ్ని కూడా బేతాళ కథలు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల మీద మళ్ళీ వరుస కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇదే సిచ్యువేషన్ ఉందా? ఇది నేను కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి సమాధానం తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు కేసులు 2-3 రకాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని గతంలో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమిటి కారణం అంటే ఆయనకి ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ముందు జీప్ ఎక్కండి, తర్వాత మేము కోర్టులో చెప్తాం మీకు, ఇప్పుడు మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి వ్యవహరించినటువంటి తీరు మనకు తెలిసింది. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి పట్లనే ఆ విధంగా వ్యవహరిస్తాం అనేటువంటిది ఆ రోజు జరిగినటువంటిది యావత్తు ప్రపంచము లేదా మొత్తం తెలుగు జనం అంతా కూడా చూశారు. మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటిల్లో ఉదాహరణకి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, చాలా సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ఎమ్మెల్యేగా లేదా ఒక సభ్య సమాజంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా ఒక ఎమ్మెల్యే గురించి, ఒక మహిళ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు పరోక్షంగానే అనుకోండి, అందరికీ తెలుసు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి అటువంటి కేసులో ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆమె అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి దొమ్మిగా వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, నాకేం తెలియదు, ఆయనే దాడి చేసుకొని ఆయనే ఇదంతా సీన్ క్రియేట్ చేశారని చెప్పేసి వాళ్ళు ఎదురు దాడి మొదలుపెట్టారు. ఇప్పుడు అటువంటి కేసులో ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీస్ ఒక ప్రక్రియ. చంద్రబాబు నాయుడు గారి విషయంలో అటువంటి నోటీసులు అటువంటి ప్రక్రియ ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విధమైనటువంటిది ఉండేది కాదు. అదేవిధంగా అచ్చెన్నాయుడు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదని తెలుసు, ఆపరేషన్ చేసుకున్నాడని తెలుసు. అటువంటి వ్యక్తిని మరి శ్రీకాకుళం నుంచి ఎన్ని గంటల పాటు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరూ చూసినటువంటిది. అది కక్ష సాధింపు అనేటువంటిది ఖచ్చితంగా స్పష్టంగా చాలా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం చెప్పడం జరిగింది. కోడెల శివప్రసాదరావు గారి వ్యవహారం కానివ్వండి, పట్టాభి సీతారాం గారికి సంబంధించండి, సొంత పార్టీ ఎంపీ త్రిపులాని హింసించినటువంటి ఘటన, టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారు అని గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అందుకని ఆ విధంగా ఇప్పుడు కనుక ఈ ఎవరి పట్ల చేసి ఉంటే ఇది కూడా కక్ష సాధింపే. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఆ విధమైనటువంటి అంటే ఒక ప్రొసీజర్ అనేటువంటిది లేకుండా అరెస్టులు చేశారు, దాన్ని కాదంటలా. కానీ అడ్డగోలుగా అరెస్టులు చేసి లేకపోతే ఆ విధమైనటువంటిది ఇంతవరకైతే జరగలేదు. మరి ఏదన్నా అటువంటిది ఏదన్నా జరుగుంటే మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఆయన టర్న్ వచ్చినప్పుడు. అందుకని ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయి. మన పార్థసారథి గారు చెప్పినట్టు కోర్టులో నిలుస్తాయా లేదా అనేటువంటిది అది వేరే అంశం. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిల్లో ఇప్పుడు నేను ఇందాక నేను ప్రస్తావించింది పరామర్శ పేరుతోటి పొదులు వెళ్ళారు. అక్కడ రైతులు ఎంతమంది ఉంటారండి, 200, 100 మందో 150 మందో లేదా మహా అయితే 300 ఉంటారు. కానీ ఎంతమందిని వేసుకొని వెళ్ళారు పరామర్శకి? కొన్ని వేల మందిని తీసుకెళ్లి పరామర్శ పేరుతోటి, అది అసలు నిజంగా పరామర్శ అది బల ప్రదర్శన, ఆ విధంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి. అందువలన ఆ విధమైనటువంటి బల ప్రదర్శన, సీన్ క్రియేట్ చేయటం లేదా శాంతి భద్రతల సమస్యని సృష్టించడానికి చేసినట్టుగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం అది. దాన్ని తప్పుపడుతున్నాం తప్ప నాలాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా పరామర్శకు వెళ్ళడాన్ని తప్పు పట్టట్లేదు. వెళ్లాల్సిందే. ప్రభుత్వ వైఫల్యాన్ని, అది మామిడి రైతులైనా లేకపోతే ఇంకోటైనా డెఫినెట్ గా వెళ్లాల్సిందే. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇచ్చినటువంటి నిబంధనలకి విరుద్ధంగా అంతమందిని ఆయన పోగేసుకొని వెళ్ళటం లేదా వాటన్నింటిని ఉల్లంఘిస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి పర్మిషన్, మనం ఒక రోడ్డు మీద వెళ్తూ హెల్మెట్ లేకపోతే మనకి వెంటనే మనకి నోటీస్ ఇస్తారు, లేకపోతే డబ్బులు వసూలు చేస్తారు, కేసు నమోదు చేస్తారు. మరి పోలీసు ఇచ్చినటువంటి పర్మిషన్ ఉల్లంఘిస్తే మరి ఇంతవరకు షోకాజ్ నోటీస్ ఇచ్చి మీరు ఉల్లంఘన ఎందుకు చేశారనేటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. మరి ప్రభుత్వ చర్య ఏంటి?
ఇలాంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి. డెఫినెట్ గా ఒక రాజకీయం నడుస్తూ ఉంది. ఆ రాజకీయంలో భాగంగానే ఆయన ప్రవర్తన ఉన్నది. అది సరైనటువంటిది కాదు. అట్ ది సేమ్ టైము ఇప్పుడు ఉదాహరణకి ఆయన పేరుని నాని కొన్ని కామెంట్స్ చేశాడు. కొన్ని కామెంట్స్ చేస్తే ఒక దగ్గర కేసు పెట్టండి. కానీ అనేక పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టడం ఏంటి? అది కక్ష సాధింపు వ్యవహారం లాంటిదే. అది ఒక దానిలో కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి వాళ్ళు నిజంగా అరెస్ట్ చేయాల్సి వస్తే. కానీ ఒక అరడజనో లేదా 10-20 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ పేరుతోటి బెయిల్ రాకుండా, ఆ ఒక స్టేషన్లో బెయిల్ వస్తే ఇంకొక స్టేషన్లో బెయిల్ రాకుండా, ఇది కక్ష సాధింపు జరిగే లక్షణం అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని దేనికి అదే ఉండాలి అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆ విషయాల్లో అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా మరి ఆ విధమైనటువంటి నోరు పారేసుకోవడం మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు చేసుకోవాలి? లేకపోతే చీకట్లో కన్నుగీటి చేయాల్సిన పని చేయాలని చెప్పేసి పేర్కొనని ఆ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యవహారం ఒక డెమోక్రసీలో ఒక ప్రతిపక్ష నాయకులుగా, లేదా వాళ్ళు ఏమి చిన్నవాళ్ళు కాదు కదా, ఆ విధంగా రెచ్చగొడుతూ ఉంటే ఏమిటి సమస్య అనేది ఇక్కడ ప్రశ్న. అందుకని ఒక రాజకీయం అయితే నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే కేసులు, వ్యవహారం ఇవన్నీ తేలుతాయా లేదా? నా అభిప్రాయం ప్రకారం అయితే ఇవి గనక వచ్చే ఎన్నికల నాటికి తేలకపోయేట్లయితే ఈ కేసులే తెలుగుదేశం పార్టీకి, 3 పార్టీల కూటమికి మెడకు చుట్టుకుంటాయి. ఎందుకు అంటే ఏమి తేలకపోతే మా మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసేటువంటి ప్రచారాస్త్రాలుగా మారుతాయి. అందుకని కేసులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోటేశ్వరరావు గారు డిస్కషన్ చేద్దాం. వాటి అంశాలు కూడా ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులు, వాటికి సంబంధించి ఎంతవరకు శిక్ష పడ్డాయి, పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సహా ప్రతిదాన్ని ఎంతవరకు సమర్పించారు అనేటువంటి అంశాలను కూడా మనం పరిశీలిద్దాం. పార్థసారథి గారు, ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా రాష్ట్రంలో నడుస్తుందా? మీరు కూడా దాని అమల్లో భాగస్వాములుగా ఉన్నారా? అసలు రెడ్ బుక్ లో ఏముంది అనేటువంటి విషయం మొట్టమొదటగా ఎవరైనా చెప్తే దానికి సంబంధించి మనం మాట్లాడచ్చండి. ఆయన రెడ్ బుక్ చూపించాడు. గత కాలంలో మీరు ఏం తప్పులు చేశారో వాళ్ళందరినీ నేను నమోదు చేసుకుంటున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగము అనేటువంటిది వాళ్ళు రాజారెడ్డి గారి రాజ్యాంగం, ఇక్కడ ఫ్యాక్షనిజం రాజ్యాంగం అని వాళ్ళు అంటారు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఏ రాజ్యాంగం అయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ముందర ఇవన్నీ కూడా కుప్పిగంతులే, ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు. ఆ రాజ్యాంగం ప్రకారమే అన్నీ జరుగుతాయి. జరగనప్పుడు ప్రజలు మొన్న ఏ విధంగా అయితే శిక్షించారో అదే విధంగా ప్రజలు ఎవరినైనా శిక్షిస్తారు. ఇక్కడ రాజ్యాంగంలో పేరు తీసుకొని వచ్చేసి కేవలం ఇవన్నీ కూడా ఎక్స్పోజర్ వ్యవహారాలు, గోబెల్స్ ప్రచారం చేయడం, వీటికి సంబంధించి అసలు విషయాన్ని పక్కన పెట్టడం, ఏదైనా సరే దానికి అనుసంధానం చేసేసేయడం, ఆ పదం వాడేసినామంటే కనుక ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం వస్తుంది అనేటువంటి పరిస్థితి తప్ప ఇంకా ఒకటి కాదు. ఇప్పుడు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా అనేక విషయాల్లో కూడా రాజ్యాంగపరమైనటువంటి చట్టాలు ఏవి నిర్దేశిస్తున్నాయో దాని పద్ధతిలోనే వెళ్తున్నారు. అది పద్ధతి కాదు అనుకుని వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం యొక్క కూటమి ప్రభుత్వమైనా శిక్ష పడుతుంది. అటువంటి పొరపాటు పని కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెయ్యదు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తొలి రోజుల్లోనే విద్వేషంతో ప్రజావేదికను కూల్చారు. ప్రజావేదికను కూల్చినప్పుడు ఏమన్నారు? అక్కడ ఉండే అన్ని ఆక్రమణలు నేను తొలగిస్తున్నా అన్నారు. నిజంగా అన్ని ఆక్రమణలు తొలగించింటే కనుక జగన్మోహన్ రెడ్డిది 100% కరెక్టే. అలా కాకుండా ఆ ఒక్కటి మాత్రమే చేసి దాన్ని కూడా బయటికి తీసేయకుండా కేవలం అది మా యొక్క అహంకారము, మా యొక్క విజయము అన్నట్లుగా దాన్ని ఒక ఏదో విజయ చిహ్నం లాగా అట్లే పెట్టి చేయడం అనేటువంటిది అప్పుడు తాత్కాలికంగా వాళ్ళు అనుకున్నారు, అబ్బా మేము చాలా గొప్ప చేసినాం, తెలుగుదేశంని కిండల్ చేసేసినాం, తెలుగుదేశంలో అంతా కూడా అవమానం చేసాం, ఆయన కట్టిండే ప్రజావేదికను కూల్చేసామని. కానీ వాళ్ళ ప్రజల హృదయాల్లో ఉండేటువంటి యొక్క మంచి మనసును కూల్చేస్తామనేటువంటి విషయం అర్థం చేసుకోలేకపోయారు. డిబేట్లలో ఎవరైనా చెప్పినా కూడా పలానా పొరపాటు జరుగుతుంది, దాన్ని సర్చ్ చేసుకోండి అంటే మీకేం తెలుసు, మేము 40 ఏళ్ళు రాజ్యం పరిపాలిస్తామని మాట్లాడారు తప్ప కళ్ళ ముందర. ఎందుకంటే వాళ్ళు మామూలుగా అంతే, వాళ్ళ రాజకీయ కళతో చూసినప్పుడు వాళ్ళకి అవే కనపడతాయి. మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి,
ప్రజలకి ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చేసేసి దాంతో మేము పనిచేస్తున్నాం, మా లిక్కరు మా యొక్క ఇసుక స్కాము ఏదో దాంట్లో మేము సంపాదించుకుంటున్నామని చెప్పేసి అనుకుంటే ప్రజలు గతంలో మాదిరి ఈ రోజు లేరు. మ్యాక్సిమం ఒక 70 to 80% ప్రజలు సోషల్ మీడియా ద్వారా కూడా చైతన్యవంతులు అవుతున్నారు. కాబట్టి ఈ రోజు వాస్తవాల ఆధారంగానే పెడతారు. పార్థసారథి గారు, ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇందాక కోటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో శ్వేతపత్రాలు అనేటువంటి అంశం. మీరు కూడా శ్వేతపత్రాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ దోపిడీకి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆర్థిక దోపిడీ వ్యవహారం, ఇలాగా అనేక శ్వేతపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. వీటి పర్యవసానంగా ఇప్పుడు కేసులు పరుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో టీడీపీ తెలుగుదేశం పార్టీ మీద కేసులు పడినాయి, దాని తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు వైసీపీ మీద సేమ్ ఇలాగే కేసులు పడుతూ ఉంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఎప్పటికైనా ప్రతిఘటన ఎదురవుతుంది, దానికి దీనికి పెద్దగా పోలిక లేదు అని ప్రజల్లో ఈ అభిప్రాయం వెళ్తుంది అనేటువంటి అంశం మీకు ఎక్కడ అనిపించట్లేదా? ఎందుకు అనిపిస్తుందండి? ఇప్పుడు కోటేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పారు కదా, జరిగిండేటువంటి వాస్తవాలని మొత్తం అంతా తెలుసుకొని దాంట్లో ఏదైనా విషయం ఉన్నప్పుడు మాత్రమే కేసులు పెడితే కూటమి ప్రభుత్వానికి ఏమీ కాదు. వాటికి తగిన సాక్ష్యాధారాల్ని ఫాస్ట్గా సేకరించి దానికి సంబంధించి శిక్షలు పడితే ఏమీ కాదు. అలా కాకుండా పడిన కేసుల మీద బీజేపీ స్టాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి దానికి కూడా మీరు అంగీకరిస్తారా? ఆ కేసుల్లో అంత నాణ్యత ఉందని మీరు కూడా భావిస్తారా? ఇప్పుడు వాటి మీద మనం చర్చ చేయడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు ఐఎమ్ నాట్ ఎన్ అడ్వకేట్, బట్ నాకు తెలిసినంత వరకు అనేక విషయాల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు మేము ప్రాక్టికల్గా చూసామండి, మా ప్రాంతాల్లో కూడా చూసాము. వాళ్ళు ఆ రోజుల్లో ఒక అహంకారపూర్వక ధోరణితో మమ్మల్ని ఎవరు అడ్డు పెట్టేటువంటి వాళ్ళు లేరు, ఇంకో 10 సంవత్సరాలు వాళ్ళు అనుకున్నట్లుగా 30-40 సంవత్సరాలు మేమే ఉంటాం అనేటువంటి అందుకే నేను చాలాసార్లు అప్పట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, సోదరా ఇక్కడ కింద పొరపాటు జరుగుతోంది, దాన్ని సరిచేసుకోండి, దాన్ని సరిచేసుకోకపోతే మీకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పాం. కానీ ఆ రోజు వాళ్ళు అదే అహంకారంతో మాట్లాడారు. ఈ రోజు కూడా ఏంటంటే ఏదైనా మళ్ళీ తేలుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద కేసు పెట్టారు, కోర్టులో ఉండేటువంటి అలసత్వం కారణంగా 18 ఏళ్ళు జరిగింది అది కేసు, ఆఖరిలో శిక్ష పడింది, అది ప్రూవ్ అయింది. 18 ఏళ్ల లోపల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన పక్క నుంచి వచ్చేసిన తర్వాత ఆయన భార్య ముఖ్యమంత్రి అయింది. కాబట్టి అప్పుడు ఆయన మీద కేసు లేదు, ఆయన మీద అన్యాయంగా కేసు పెట్టినట్లేనా లెక్క? అంతవరకు ఆయన పార్లమెంట్లోనూ లేకపోతే అసెంబ్లీలోనూ ఎప్పుడూ చెప్పేవాడు నా మీద అన్యాయంగా కేసు పెట్టారు, నా మీద అన్యాయంగా కేసు పెట్టారు. మరి శిక్ష పడింది కదా కోర్టులో, 18 ఏళ్ళ తర్వాత పడింది కదా. ఇది కూడా రియల్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫాస్ట్గా దీన్ని ఫాస్ట్ ట్రాక్లో వాళ్ళ ఏమంటారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే కూటమికి నష్టం. ఫాస్ట్గా దీన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు చేసిండేటువంటి తప్పుల్ని గాన బయట పెట్టగలిగితే అది కూటమికి లాభం. చూద్దాం. అంటే ఈ కేసులు మీరు చెప్పినట్లుగా నిజంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద పడ్డటువంటి కేసులు ఎంతవరకు తొందరగా తీర్పులు వచ్చినాయి అనేటువంటి వ్యవస్థ కూడా మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ కిషోర్ గారు, నేను మీ అభిప్రాయం తీసుకుంటాను సార్. ఫైనల్ గా మీ అభిప్రాయం తీసుకొని నేను క్లోజ్ చేస్తాను. ఎస్ కిషోర్ గారు. సార్ ఈ రోజు నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పడుతున్నారు, సో ఆయన పోరాటాలు చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు అవి చేస్తున్నాడు చెప్తున్నారు. మరి ఇంతవరకు బాబాయ్ హత్య కేసులో ఎప్పుడు జంతర్ మంతర్కి వెళ్ళి పోరాటం చేయనైనా ఎప్పుడో 36 మంది చనిపోయారని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేశాడు. 36 మంది పేర్లు చెప్పు బాబు అంటే ఈ రోజు వరకు 36 మంది పేర్లు చెప్పిన పరిస్థితి. కానీ ఈ రోజున 1031 మంది తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయారు. వాళ్ళ పేర్లతో సహా లిస్ట్ కావాలని సార్ మీకు ఇచ్చే పరిస్థితి ఉంది మా దగ్గర. ఈ రోజున గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళారు. గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్తే అక్కడ ఉన్న రైతులు నీకు ఇక్కడ ఏం పని బాబు, నువ్వు వెళ్ళు బాబు అని చెప్పేసి ఎంతో మంది, కొన్ని 100 మంది కూడా ఆయన వైపు ఆపోజిట్ లో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా తెనాలికి వెళ్ళారు. తెనాలిలోకి ఒక వెళ్ళి అక్కడ ఒక రౌడీ షీటర్ని ఇచ్చేసినందుకు వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడారు. వాళ్ళు ఒక మనిషిని హత్య చేసి శవం ఎక్కడ ఉందో ఈ రోజు వరకు కూడా తెలియని పరిస్థితి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పొదిలెళ్ళారు. పొదిలెళ్ళి కూడా అక్కడ గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అంతకు ముందు వెళ్ళి ఇక్కడ మామిడి రైతుల గురించి కూడా ఒక 2 ట్రాక్టర్లు తీసుకొచ్చి వీళ్ళు ఇలా చేస్తారని తెలిసి ఆల్రెడీ డ్రోన్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా నిరూపణ జరుగుతుంది. అంతేకాకుండా ప్రజల్లో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు మారుతావు అని చూసే పరిస్థితి, అందరూ కూడా నోరు మీద పరిస్థితి చూస్తున్నాం. ఇంకో మాట కూడా అంటున్నారు, ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది సార్. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అసలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరు చేసిన పాపాల చిట్టా అనేది ఒక పుస్తకంలో రాశారే తప్పితే దానికి పర్యావసంగా మేము ఈ విధంగా చేయగలం అని చెప్పి ఎక్కడా చేయలేదు. ఎందుకంటే చట్టబద్ధంగా వెళ్లేదే కూటమి ప్రభుత్వం.
ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఇదని ఎక్కడ తీసుకోరు. అంతేకాకుండా మనం రీసెంట్ గా కూడా చూసాం, పేర్నాని గారి వైఫ్ ఈ రోజున ఇష్యూలోకి వస్తే ఆమెను ఆడపిల్ల కాబట్టి ఆడబిడ్డను ఇబ్బంది పెట్టకూడదని కూడా మనం గమనించే పరిస్థితి. ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం, మీరు అనుకున్న రాజ్యాంగం ఎట్లుంటుందో తెలుసా? పేర్నాని గారు 4 రోజుల కింద మాట్లాడాడు. ఏమన్నాడు ఆయన 72 ఏళ్ళు ఉన్నాయి కదా, ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే ఆయన పోతారు అని చెప్పేసి. ఆ మాట అన్న 3 గంటల్లోనే తెలుగుదేశం శ్రేణులు వెళ్ళి ఆయన చొక్కా పట్టుకొని నువ్వేం మాట్లాడతారో బాబు అని చెప్పేసి అన్నారనుకోండి, అది మీరు అనుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం. అంతేకాకుండా ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ రోజున కొన్ని 100 ఎకరాలు ఏ విధంగా అన్యాకృతం అయినాయి, దాని మీద ఎంతమంది కేసులు పెడుతున్నారు అనేది చూసారు సార్. అది ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే అది తప్పు. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారం ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాబు గారిని ఎన్ని బండబూతులు మాట్లాడారు మనం ప్రతి ఒక్కరు చూసాం. కొడాలి నాని అసెంబ్లీని కూడా చూడకుండా ఏ విధంగా ఒక భువనేశ్వరమ్మ గారిని అసలు రాజకీయాల సంబంధం లేని ఆమెను ఏ విధంగా మాట్లాడాలని కూడా చూసాం. అలాంటి వాళ్ళని రోడ్డు మీద నడిపించినప్పుడు అది రెడ్ బుక్ రాజ్యాంగం, మీరు అనుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది. అంతేకాని వల్లభనేని వంశీని కాలర్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి మాట్లాడి చూసారు, అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం. అంతేగాని చట్టబద్ధంగా అది కూడా ఆయన కిడ్నాప్ కేసుల్లో ఆయన జైలు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. జోగి రమేష్ గారు సర్వే నెంబర్లు చేంజ్ చేసి ఈ రోజున ఎన్నో అక్రమాలు చేస్తే ఆయన మీద కూడా చట్టబద్ధంగా తీసుకున్నారు. అంతేకాకుండా వచ్చి ఆయన ఇమీడియట్ గా కావాల్సిన చేసే అవసరం లేదు. అంతేకాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా దేవినేని అవినాష్ అండ్ అప్పిరెడ్డి గారు ఇలా కొన్ని దగ్గర 10 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి దాని మీద అంత అక్రమం చేసిన తర్వాత కొన్ని వేల మంది పెట్టుకుని ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా చుట్టుముట్టలేదు. మీరు ఎన్ని కూడా చూడాలి. మోహన్ గారు లాస్ట్ మాట ఈ రోజున అమరావతిలో ఎక్కడ బాబు గారు చేయట్లేదని చెప్పి ఎంతమంది కోటేశ్వరరావు గారు అంటే అక్కడ ఎక్కడ జరగలేదు సార్. ఎన్నో కన్స్ట్రక్షన్ జరిగినాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, హైకోర్టు అయిపోయింది. అంతేకాకుండా మీరు చెప్పినట్లుగా ఎస్ కిషోర్ గారు రాజధాని ప్రాంతంలో డెవలప్మెంట్ అంశాల పరిధి మళ్ళీ మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ సమయాభావం తక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ మోహన్ గారు, సిరాజ్ గారు వాళ్ళు ముగ్గురు మాట్లాడినప్పుడు నాకు తెలిసి ఎంతో కొంత కోటేశ్వరరావు గారు కూడా అక్కడే మాట్లాడినారు. నాకు దయచేసి కొంచెం టైం కావాలా, వాళ్ళని మ్యూట్ లో పెట్టండి. మీరు కాదు పక్కన ఉన్నారు మీరు. మోహన్ గారు ప్యానెల్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరు కూడా సహకరించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది, మీరు మాట్లాడండి. ఇప్పుడు చెన్నై కొత్తపల్లి మండలాధ్యక్ష ఎన్నికలో మా క్యాండిడేట్ ను లింగమయ్య అనే క్యాండిడేట్ ను చంపిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి చూడడానికి వెళ్తే దానికి వచ్చి లడ్డం చేసి అల్లరి చేసినారు. అదే చెన్నై కొత్తపల్లి మండలం 7 గుర్రాలపల్లిలో ఒక అమ్మాయిని 14 మంది కలిసి రేప్ చేసి గర్భం చేసి మొన్న ఆ పాప డెలివరీ అయింది. అదే ముచ్చుమరిలో 8 సంవత్సరాల బాలికను దారుణంగా చంపి శవం కూడా ఇప్పటికి లేకుండా చేస్తే వాడ పట్టించుకున్న పాపన పోలే. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి రాయుడు అనే క్యాండిడేట్ ను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు కలిసి వారిని దారుణంగా చంపి చెన్నైలో వారైతే దిక్కు మక్కు లేదు. ఇలాంటి దారుణాలు రాష్ట్రంలో జరుగుతుంటే ఈ దారుణాలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు అడ్డంకులు కల్పిస్తుంటే, వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే వీళ్ళు కూడా మాకు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కల్పించుకుంటారు. ఇప్పుడు వాళ్ళంతా మాట్లాడినప్పుడు ఊరుకున్నా కదా, మధ్యలో ఎట్లా మరి మీరు కల్పించుకుంటే కొంచెం ఉండాలి. ఇప్పుడు మోహన్ గారు కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనకు సమయం కూడా చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో పూర్తి స్థాయిలో కేసుల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు అధికార ప్రతిపక్షాల మధ్య వస్తున్నటువంటి వాద ప్రతివాదన, విమర్శ ప్రతివిమర్శ, ఫైనల్ గా ఈ కేసుల పర్యవసానం ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మనం కూడా చూద్దాం. ఈ రోజు ప్రధానంగా ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పార్థసారథి గారికి, అదేవిధంగా మోహన్ గారికి, కిషోర్ గారికి, కోటేశ్వరరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది వాల్టి మెగా డిబేట్. రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.